ఎలా పెడితే వచ్చి బలపరిచారు రామయ్య. ముఖము చిన్న వేసుకున్నాడు. అమ్మవారి ఎల్లమ్మ కలి 7 లోగిళ్ళ నింపుకున్నది. కొడుక నిన్న మొన్న నీ ముఖము చూస్తే పాలార పోసినట్టు ఉండేరా. ఏ పాలివాడు నిన్ను కొట్టిండో, ఏ పగవాడు నిన్ను తిట్టిండో, దొండు దుజుమని ఏమ పాపకారి ఎవరు నిన్ను ఏమన్నారు రామయ్య. పరాలు రామో తల్లి నేనున్న రాముడా. వాడివాడు మమ్మల్ని కొట్టలేదు, పగవాడు మమ్మల్ని తిట్టలేదు. ఆటల్లో నేను ఓడిపోలేదు. ఆటల్లో గెలిచి వస్తున్నాక ఎవరో మా నాటి 3 పెద్దలు కలిసి బొక్కల్ల కావళ్ళు భుజమందున పెట్టుకున్నారు. కాశీకెళ్ళిపోయి బొక్కల్ల కావళ్ళు కాశీ లోపల కలిపి వస్తామన్నారు. అమ్మ వాళ్ళు నాకు కాశీ తవ్వదారి చూపియమన్నాడు. తవ్వదారి చూపిన నాకు మంచి పద్యముతో అతను నేర్పిరే. పద్యానికి తగ్గ అర్థము నాకు తెలియక మనము జిల్ల యోచనలే ఓ దేవి కోమలారి పెరిగిననే మావురాడు అమ్మ రేణుక ఎల్లమ్మ మగ జిల్ల యోచన కారణము పద్యానికి తగ్గ అర్థము నాకు తెలియాలి. రేణుక ముంగట పద్యం వాడు రాను చెప్తున్నది. అమ్మ రేణుక ఎల్లమ్మ దేవాను దేవతలందరినీ పిలిచిండు. రాజ్యసభ ఏర్పాటు చేసి లేని బాధ పుట్టింది, బాధ లేని ఇత్తనం ఎట్లా పెట్టిండ్రు, ఇత్తు లేని చెట్టు ఎట్లా పెరిగింది, చెట్టు పెరిగిన పూత ఎట్లా పూసింది, పూసింది కాత ఎట్లా కాసింది, కాయని కాత పంట ఎట్లా పండింది, పండని పంట ప్రజలు ఎట్లా తిన్నారు, వారు ఎట్లా పెరిగింది పిల్లలు ఎట్లా కన్నవ తల్లి రేణుకా. అవాడు రంగం పట్టు సావిడి కాడ దేవాల దేవతలు చూస్తుండగా చేతుకున్న పిల్లమోల ఉంచుకున్న ఉన్న రీతి రామయ్య. రెట్టలు పట్టేరా రామయ్య, రెట్టలు పట్టేరా బరాబరి రామయ్య. అమ్మగారు ఎల్లమ్మ రెట్టలు పట్టింది గిరగిర చూపి దాన్ని గెలిచి కొట్టి 7 గంట బాల మీద పెట్టి దొక్కింది రావుడు. ఊగుతున్నది గాబరపడుతున్నది ఎల్లమ్మ. ఆటల మీద మన్నవయ్యా, పాటల మీద దుమ్మవయ్యర రామయ్యో. ఏమి ఆటలు ఆడినవు లాగల్లాగలు కొట్లాడి ఆవుల కాళ్ళు ఇరిగి సన్నమాయనార రామా రామయ్యా. కొడుక ఇంటికి వెళ్ళిపోయినాక నేను నీ తండ్రి పేరు చెప్పుతారా? అది ముందు లోపల మన ఇద్దరు బలతగా ఏయబోకు మనం పట్టాడు మాపురం పోదామంట ఉన్నది. మాపురం వచ్చిండు రాముడు. అన్నవు తినురా తండ్రి పేరు చెప్తానంటున్నాడు. తండ్రి పేరు నాకు చెప్పేదాకా నా కడుపు కాకలి లేదు, నా కంటికి నిద్ర లేదా.